Welcome back to our channel. So students, in this video we will discuss a unit 1 2 marks brief explanation of the subject TQM, that is total quality management. The first unit name is TQM history and evolution. Okay, so basically 2 marks ki 7 to 8 lines is more than enough, and మీరు లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే ఆటోమేటిక్గా షార్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. కానీ లాస్ట్ టైం లైక్ బ్రీఫ్ క్విక్ రివిజన్ లాగా కూడా అనుకోవచ్చు. సో దట్ మీకు ఈజీగా మైండ్లోకి వచ్చేస్తుంది వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అనేసి. మన ఛానల్లో ఆల్రెడీ టీక్యూఎంకి సంబంధించినవి కానీ ఎంబీఏకి సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్రాబ్లమెటిక్. జస్ట్ గో అవుట్ చెక్అవుట్ ఇన్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 ఇస్ టీక్యూఎం. ఓకే, టీక్యూఎం అంటే ఏంది? టీక్యూఎం స్టాండ్స్ ఫర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది ఏం డిఫైన్ చేస్తుందంటే a way of managing to improve the effectiveness, flexibility, competitiveness of a business in a whole. ఒక బిజినెస్ని కానీ ఒక ఆర్గనైజేషన్ని కానీ ఇంప్రూవ్మెంట్ చేయనికే, అంటే దాన్ని ఇంప్రూవ్ చేయనికే ఈ టూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే it applies just as much service industries as it does to manufacturing, where companies get organized in every department, every activity and every single person at every level. సో ఇది ఏం చేస్తుందంటే ఒక ఆర్గనైజేషన్ని సక్సెస్ చేయనీకే డిఫరెంట్ ఫీల్డ్స్లలో ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అయితేనే బిజినెస్ అనేది ప్రాఫిటబిలిటీలో రన్ అవుతుంది, లేదంటే బిజినెస్ అనేది క్లోజ్ చేసుకోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి ఒక ఆర్గనైజేషన్లో. ఎప్పుడైతే కస్టమర్ ఫుల్ఫిల్మెంట్స్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది 100% ప్రాఫిటబిలిటీలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద 2 things యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ దిస్. టీక్యూఎం ఈజ్ ఇంపార్టెంట్. ఈ టీక్యూఎం అనేది ఎవ్రీ సెక్టార్లో, లైక్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఈ టీక్యూఎం అనేది ఫుల్ఫిల్ అయ్యే ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే క్వాలిటీ డైమెన్షన్స్. క్వాలిటీ డైమెన్షన్స్ అంటే ఏంది? మన యొక్క క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయనికే మనం ఏమేమి యూస్ఫుల్ చేయాలి అని అంటే, ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి. ఓకేనా, ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ మంచిగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ రిలయబిలిటీ అంటే ఏంటంటే లైఫ్ సైకిల్ ఏదైతే కంటిన్యూగా మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తామో దానే రిలయబిలిటీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూరబిలిటీ. ఓకేనా, ఒక ప్రోడక్ట్ అనేది డ్యూరబుల్గా ఉండాలి, ఎక్కువ కాలం వచ్చేటట్టుగా ఉండాలి, ఎక్కువ ఫెయిల్యూర్స్ రాకుండా. అట్లయితేనే మన యొక్క కంపెనీకి మంచి బ్రాండ్ నేమ్ అనేది వస్తుంది. సర్వీసబిలిటీ, ఆల్ టైమ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఉండాలి. అస్థెటిక్స్ అంటే ఏంది? సౌండ్ కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ, లుక్స్ కానీ ఒక ప్రోడక్ట్కి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది రీచ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి QA, దట్ ఈస్ క్వాలిటీ అష్యూరెన్స్. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఏంటంటే ఇది ఒక ప్లాన్డ్ అండ్ సిస్టమాటిక్ యాక్షన్స్. ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయనికే, ఓకేనా, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నాం అనుకోండి, దాని మీద అగ్మార్క్ అని చెప్పి 100% అప్రూవ్డ్ అని చెప్పి వాళ్ళు ఒక క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మనకి ఇస్తారు. దాన్ని బట్టే కదా మనం కొంటాం. ఇప్పుడు మనం ఒక గీ కొంటున్నాం అనుకోండి, దానికి మనం మోస్ట్లీ FSSAI అనేది మార్క్ అయి ఉందా లేదా అని అంటాం. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అది ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, ఈ బెనిఫిట్స్, అసలు ఈ టీక్యూఎం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మనం కస్టమర్స్కి ఇవ్వగలుగుతాం. కాస్ట్ ఆఫ్ ది క్వాలిటీ అనేది డిడక్షన్ అవుతుంది. కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది గెయిన్ చేసుకుంటాం. ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది మనకి ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా కంటికి కనిపించేవి ఉంటాయి, కంటికి కనిపించనివి కూడా ఉంటాయి. లైక్ కస్టమర్ ఎంత సాటిస్ఫాక్షన్ అయితే మన యొక్క ప్రోడక్ట్ ఇండైరెక్ట్గా బిల్డ్ అవుతుంది. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు అట్లా. ఓకేనా, కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ అది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. ప్రోడక్ట్ అంటే ఏంది? ఫ్యూచర్ పర్పస్ కోసం ఫిజికల్ అపియరెన్స్లో ఇచ్చేదాన్ని ప్రోడక్ట్ అంటాం. సర్వీస్ అంటే ఏంది? ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ టైంకి ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా అనేది సర్వీస్. ఓకేనా, దిస్ ఇస్ ఓన్లీ 2 డిఫరెన్సెస్ అనమాట. ప్రోడక్ట్ అనేది కంటికి కనిపిస్తుంది, సర్వీస్ అనేది కంటికి కనిపించదు.
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి MBNQA. ఈ MBNQA ఫుల్ ఫామ్ ఏంటంటే ద మ్యాక్లోమ్ బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డ్ ఇన్ ద ఇయర్ 1987. ఓకేనా, ఇది US గవర్నమెంట్ అనేది పబ్లిష్ చేసింది. ఎందుకు అని అంటే, ఇది ఎందుకు చేసిందనంటే, in an accident just before the legislation was formed, therefore the award was given. సో దెన్ సెక్యూరిటీ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో ఈ అవార్డ్ అనేది అమెరికన్ కంపెనీస్కి లైక్ ఏదైనా ఎలిజిబుల్ అవార్డ్స్కి ఇంక్రీజ్ అయి ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్మాల్ బిజినెసెస్ కానీ, ఇది ఒక అవార్డ్ అనమాట. వాళ్ళకి ఇచ్చేదాన్ని MBNQA అంటాం, దట్ ఈస్ మ్యాల్కోమ్ బాల్డ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ISO అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఈ ISO సర్టిఫికేషన్ అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఎవ్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. వెన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయితే ఈ ISO సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఒక కంపెనీకి కానీ ఒక బిజినెస్కి కానీ ఒక ఆర్గనైజేషన్కి కానీ ISO సర్టిఫికేట్ వచ్చింది అంటే ఆ కంపెనీ అనేది ట్రస్ట్ వర్తీ, ఆ కంపెనీ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేస్తుందని, ఆ కంపెనీ అనేది గుడ్ రెప్యుటేషన్ ఉన్నదని చెప్పి అర్థం. ఓకేనా, ఈ ISO సర్టిఫికేట్ ఎందుకు అని అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోనికే, నమ్మకం రానికే. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ క్వాలిటీ ఇండైస్. ఈ క్వాలిటీ ఇండైస్ అంటే ఏంటంటే ప్రాసెస్ క్వాలిటీ ఇండైస్ అని అంటాము. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక టెక్నికల్ షార్టేజెస్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ ఏ ప్రొడక్షన్ సిస్టమ్. ఓకేనా, ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా డిఫెక్ట్స్ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికనే ఈ క్వాలిటీ ఇండైస్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 2 marks questions of Unit 1. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the PDFs are available in our Telegram group link అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. All the very best for examination and preparation. See you all in the next video. Bye bye everyone.